From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. మన దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్. కాని ఇప్పుడు దాని చుట్టూ ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అసలు కేదార్నాథ్ యాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభవమా, లేకపోతే ఓ టూరిస్ట్ షోగా మారిపోయిందా? సరే, ఈరోజు ఈ విషయంలో కాస్త లోతుగా చూద్దాం. మనం ఈరోజు సమాధానం వెతకబోయే అసలైన ప్రశ్న ఇదే. ఈ పవిత్ర క్షేత్రం మునికి మొత్తం ఇప్పుడు ఈ ఒక్క ప్రశ్న మీదే ఆధారపడి ఉంది. తీర్థయాత్రకు, టూరిజంకి మధ్య తేడా ఏంటి? కేదార్నాథ్ ఇప్పుడు ఏ దారిలో వెళ్తోంది? ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 75,000. ఏంటిదనుకుంటున్నారా? ఈ ఏడాది ఆలయం తెరిచిన ఫస్ట్ 3 రోజుల్లో కేదార్నాథ్కు వెళ్లిన వాళ్ల సంఖ్య. జస్ట్ 3 రోజుల్లో. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనకిక్కడే అర్థమైపోతోంది కదా. ఇప్పుడక్కడ అసలు పరిస్థితేంటో చూద్దాం. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు, గంటల తరబడి నిల్చున్నా చాలామందికి స్వామి దర్శనం కూడా అవ్వట్లేదు. ఇక సోషల్ మీడియా రీల్సు, పెళ్లి ప్రపోజల్ సంగతి సరేసరి. రోజుల తరబడి ట్రాఫిక్ జామ్లు, ఉండటానికి కనీస వసతులు కూడా సరిగ్గా లేవు. ఒకప్పుడు అంత పవిత్రంగా చూసిన చోటు ఇప్పుడు ఒక టూరిస్టు స్పాట్లా మారిపోయింది. సరే, ఈ ఆధునిక హడావుడి నుండి ఒక్కసారి వెనక్కి వెళదాం. అసలు కేదార్నాథ్ కథ ఏంటి? దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం పాండవుల దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. అందరికీ తెలిసిందే, మహాభారత యుద్ధం అయిపోయింది. కాని పాండవులకు మనశ్శాంతి లేదు. తమ సొంత వాళ్లని, బంధువుల్ని చంపామన్న పాపభారం వాళ్లని వెంటాడుతోంది. ఆ పాప పరిహారం కోసం వాళ్లు శివుణ్ణి వేడుకోవాలని బయల్దేరారు. కాని శివుడు వాళ్లకి అంత సులభంగా క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా లేడు. అందుకే వాళ్ల కంటపడకుండా హిమాలయాల్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ దాక్కున్న ప్రదేశమే ఇప్పుడు మనం గుప్తకాశీ అంటే రహస్యకాశీ అని పిలుచుకుంటున్న చోటు. అప్పుడు ధర్మరాజు ఇలా అనుకున్నాడు, ఓ శివయ్యా, మేము పాపం చేశాం కాబట్టే నువ్వు మాకు కనిపించకుండా దాక్కుంటున్నావు. అయినా సరే, మేం నిన్ను వెటికి పట్టుకుంటాం. నీ దర్శనమయ్యాకే మా పాపాలు పోతాయి. వాళ్ల సంకల్పం చూడండి ఎంత బలంగా ఉందో. దీంతో శివుడు ఒక ఎద్దు రూపం అంటే నంది రూపాన్ని ధరించాడు. పాండవులు ఆయన్ని గుర్తుపట్టి చుట్టుముట్టేసరికి ఆయన భూమిలోకి అంతర్ధానవడానికి ప్రయత్నించాడు. కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. అప్పుడు భీముడు ఆ ఎద్దును వెనకనుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఆ ఎద్దు శరీరం 2 భాగాలుగా విడిపోయింది. ముందు భాగం అంటే ముఖం నేపాళ్లో తేలింది. అదే ఇప్పుడు మనం పశుపతినాథ ఆలయంగా కొలుస్తున్నాం. ఇక వెనక భాగం అంటే మూపురం ఇక్కడే కేదార్నాథ్లో ఉండిపోయింది. చూసారా, 2 అత్యంత పవిత్రమైన శివాలయాల పుట్టుకకు కారణం ఇదే. ఆ మూపురం నుంచే ఒక అద్భుతమైన కాంతితో త్రిభుజాకార జ్యోతిర్లింగం ఉద్భవించింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఎట్టకేలకు పాండవులకు పాప విముక్తి కలిగించాడు. వాళ్ల కఠోరయాత్ర ఫలించింది. ఓకే, ఇప్పుడు ఆ పాత రోజుల్లో అసలైన తీర్థయాత్ర ఎలా ఉండేలో చూద్దాం. అది కేవలం ఓ ప్రయాణం కాదు, భక్తికి, మనోబలానికి అసలైన పరీక్ష. కేదార్నాథ్ ఆలయం షెడ్యూల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పూర్తిగా వాతావరణం మీదే ఆధారపడి ఉంటుంది. కార్తీక మాసంలో చలివల్ల 6 నెలల పాటు గుడి మూసేస్తారు. ఆ టైంలో స్వామివారిని ఉకిమట్కు తీసుకెళ్తారు. మళ్లీ వైశాఖ మాసంలో గుడి తెరిచేసరికి 6 నెలల క్రితం వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉండటం ఓ అద్భుతం. అంటే యాత్రకు కేవలం ఆ 6 నెలల వేసవికాలం మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు యాత్రంటే మాటలు కాదు. రిషికేశ్ లాంటి పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణించి గౌరీకుండ్లో వేడినీటి బుగ్గల్లో స్నానం చేసి అక్కడ్నుంచి హిమాలయాల్లో కఠినమైన ట్రెక్కింగ్ చేయాలి. గుర్రాలు, పల్లకీలు ఉంటే సరే, లేదంటే కేవలం మనోసంకల్పంతోనే నడిచి మందాకినీ నది ఒడ్డున ఉన్న ఆ ఆలయానికి చేరుకునేవారు. అది అసలైన భక్తికి నిదర్శనం. సరే, మళ్ళీ ఇప్పటి పరిస్థితికొద్దాం. అసలీ సంక్షోభం ఎంత పెద్దదో కొన్ని లెక్కలతో చూద్దాం. భక్తికి, ఈ విపరీతమైన రద్దీకి మధ్య ఎలాంటి పోరాటం జరుగుతోందో అర్థం చేసుకుందాం. ఇక్కడ అసలు విషయమేంటంటే, సుప్రీంకోర్టు నియమించిన ఓ కమిటీ అక్కడి పర్యావరణాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని రోజుకు కేవలం 5,000 మందిని మాత్రమే అనుమతించాలని చెప్పింది. కాని అఫీషియల్గా ఎంతమందికి పర్మిషన్ ఇస్తున్నారో తెలుసా? 13,000 మందికి. అంటే కమిటీ చెప్పిందానికంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఈ నెంబర్ గుర్తుందా? 2013లో
ఆ ఘోరమైన వరదలు వచ్చినప్పటి సంఖ్య ఇది. ఆ రోజున అక్కడ కేవలం 23,000 మందికి మాత్రమే వసతి ఉంది, కాని అక్కడ ఉన్నది 40,000 మందికి పైగా. ఈ ఓవర్ క్రౌడింగ్ ఎంత ప్రాణాంతకమో చెప్పడానికి ఎంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణం. రూల్స్కి రియాలిటీకి అస్సలు పొంతనే లేదు. అఫీషియల్గా ఒక గుర్రంతో రోజుకు 2 ట్రిప్పులు మాత్రమే వేయించాలి, కాని నిజానికి అవి కుప్పకూలిపోయేంతవరకు వాటితో పనిచేయిస్తున్నారు. వాటిని కొట్టడం, డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. పర్యావరణానికి జరుగుతున్న నష్టమైతే మాటల్లో చెప్పలేనిది. హిమాలయాలు చాలా సున్నితమైన పర్యావరణ వ్యవస్థ. అక్కడ ఈ అధిక అభివృద్ధి, ప్రమాదకరమైన నిర్మాణ ప్రాజెక్టులు, హెలికాప్టర్లు, వాహనాల కాలుష్యం, నిజంగా ఈ సౌకర్యం కోసం మనం చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. మరిప్పుడు ఏం చెయ్యాలి? ముందుకు దారి ఏది? ఈ భక్తికి, ఈ వ్యాపారానికి మధ్య ఉన్న సంఘర్షణను ఎలా పరిష్కరించాలి? దీని గురించి కాస్త ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ సమస్య మూలం ఇదే. తీర్థయాత్ర అనేది మనసుకి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కాని ఇప్పుడది ఓ ఫోటోషూట్లా మారిపోయింది. అంటే నలుగురికి చూపించుకోడానికి చేసే ఒక ప్రదర్శనలా తయారైంది. సింపుల్గా చెప్పాలంటే ప్రయాణం యొక్క ఉద్దేశ్యం మారిపోతోంది. దేవుడిపై భక్తి నుండే సోషల్ మీడియాలో లైకుల కోసం చేసే ప్రదర్శనగా మారుతోంది. దర్శనం కంటే పోస్ట్ చేయడమే ముఖ్యమైపోతోంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన పవిత్ర స్థలాల ఆత్మను కాపాడుకుంటూనే వాటి తలుపులను ప్రపంచానికి ఎలా తెరిచి ఉంచగలం? ఇది కేవలం కేదార్నాథ్ సమస్య మాత్రమే కాదు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న మన ఎన్నో పుణ్యక్షేత్రాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.